నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 62. తినకుండా వెళ్తున్న ఉర్వి చెయ్యి పట్టి దగ్గరికి లాగాడు. ఆమె విసురుగా వచ్చి అతని ఒడిలో పడింది. ఏంటి లవ్లీగా చెప్తుంటే ఎక్కువ చేస్తున్నావు? మూసుకొని తింటావా? నన్ను బలవంతంగా తినిపించమంటావా? ఆమె మీద చిరుకోపం చూపించాడు మేఘ్. అతడు అలా కోపగించుకోవడం ఆమెకు నచ్చలేదు. అతని మీద అలక చూపించిన ఆమె, మీరు వదిలితే తింటాను అని బొంగమూతి పెట్టింది. ఇలా కూడా తినొచ్చు. తన ఒడిలో ఉన్న ఆమెను చూసి చిలిపిగా నవ్వాడు. అప్పుడు మీరు తినలేరు, పెదవి వీర్పుతో అంది ఆమె. పర్వాలేదు, నీకొక ముద్ద నాకొక ముద్ద అని తినొచ్చు అన్న అతడు, అదేదో నువ్వే పెట్టేయ్, ఇద్దరి భోజనం అవుతుంది అని ఆమె నడుం చుట్టూ చేతులు వేసి తన తలతో ఆమె తలకు డిచ్చా ఇచ్చాడు. గట్టిగా తగిలిందేమో. అబ్బా అని తన నుదురు తన చేతితో రుద్దుకొని అతని చిరుకోపంతో చూసింది ఉర్వి. నువ్వింత సుకుమారంగా ఉంటే ఎలా చెప్పు? కాస్త స్ట్రాంగ్ అవ్వు, లేదంటే నీకే కష్టం. నేను మాత్రం ఇలానే ఉంటాను మొరటుగా అన్న అతడు పెదవి విరిచి తన భుజాలు కదిలించాడు. మేఘ్ అలా అనగానే ఆమె కళ్ళు చిన్నవైపోయాయి. అంతేకాదు ఆమె బురుగిటి ముడిపడింది. ఎప్పుడూ లేనిది ఈయన చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలా మా ఇద్దరి మధ్య ఫోటోలు ఎవరు తీశారో ఏమిటో తెలిసే వరకు ఈయనకి దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే మా కాపురం సవ్యంగా సాగుతుంది. లేదంటే ఏ క్షణం ఈయన మూడ్ ఎలా మారుతుందో తెలియక అనుక్షణం నేను భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది అని ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంది ఉర్వి. తన మునివేళ్లతో ఆమె నుదురు నెట్టిన అతడు, చించింది చాలు, నువ్వేమనుకున్నా అది జరగదు. అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది ఇక్కడ. అందుకని ఎక్కువ ఆలోచించకుండా త్వరగా డిన్నర్ కంప్లీట్ చెయ్యి అని ఆమెను తన ఒడిలో నుండి లేపి పక్కన ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు. అతడు అలా వార్నింగ్ ఇచ్చినా ఆమె ఆలోచనలు మాత్రం ఆగడం లేదు. అన్యమనస్తకంతో భోజనం పూర్తి చేసింది. అతడు తినేసి ఎవరికో కాల్ చేసి మాటల్లో పడ్డాడు. ఉర్వి పడక గదికి వచ్చింది. మేఘ్ని గెస్ట్ హౌస్ వరకు ఫాలో చేస్తూ వచ్చిన కారు యూటర్న్ తీసుకొని ఫ్యాక్టరీ పక్కన ఉన్న ఫామ్ హౌస్ ముందు ఆగింది. అందులో ఉన్న అతను, అతని అసిస్టెంట్ ఇద్దరు దిగి నడుచుకుంటూ ఫామ్ హౌస్ లోపలికి వచ్చారు. అక్కడ వాళ్ళ బాస్ ఉన్నాడు. అతడు వాళ్ళిద్దరిలో ఇంతకు ముందు బాస్గా పిలిపించుకున్న అతన్ని చూసి, ఏంటి శతభిషం, ఏం సమాచారం మోసుకొని వచ్చావు అన్నాడు. ఆ మేఘగాడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు బాస్. నేను వాడిని ఫాలో చేస్తూ వచ్చాను. వాడిప్పుడు వాడి గెస్ట్ హౌస్లో ఉన్నాడు అని చెప్పాడు శతభిషం. ఒక్కడే వచ్చాడా? అతనితో ఇంకెవరైనా ఉన్నారా? తన చేతితో తన గడ్డాన్ని నిమురుకుంటూ సాలోచనగా అన్నాడు బాస్. ఆ అమ్మాయి కూడా వచ్చింది బాస్ అనగానే, అమ్మాయా? ఆమె ఎవరు? కనుబొమ్మలు ముడివేశాడు ఆ బాస్. అదే బాస్, మనం వాడి పక్కన పడుకోబెట్టి ఫోటోలు తీశాం చూడు, ఆ అమ్మాయి వచ్చింది అన్నాడు శతభిషం. ఆమె ఇప్పుడు వాడికి పెళ్ళాం. ఆ విషయం తెలియదా నీకు అన్నాడు బాస్కి చెంచాగిరి చేసే జోగులు. తెలుసు, కానీ పెళ్ళామంటే బాస్కి కోపం వస్తుందేమోనని నసిగాడు శతభిషం. ఉరివి మేఘకి పెళ్ళామని జోగులు అనగానే అతన్ని కోపంతో చూసి పళ్ళు పటపటా నూరాడు ఆ బాస్. దెబ్బకు దడుచుకొని నోరు మూసుకున్నాడు జోగుల్. అయినా బాస్, ఆ మేఘగాన్ని ఒక్క బుల్లెట్తోనో ఒక కత్తిపోటుతోనో చంపేస్తే అయిపోయేదానికి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అనవసరపు తలనొప్పులు వచ్చి పడుతున్నాయి. కానీ మీకేమీ లాభం కలగడం లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. వాడు ఎలాగూ ఇక్కడికి వచ్చాడు కాబట్టి మీరు అనండి. నేను నిమిషంలో వాణ్ణి ఖతం చేస్తాను. అప్పుడు మీ ఆశలన్నీ నెరవేరుతాయి. మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి. ఆవేశంతో ఊగిపోయాడు శతభిషం. అలా అయ్యేటట్టుంటే నేను ఇన్ని రోజులు ఎందుకు ఆగుతాను? ఎప్పుడో వాణ్ణి లేపేసేవాణ్ణి. వాడు చస్తే నాకు ఒరిగేదేమీ లేదు. పైగా ఈ ప్రాపర్టీ అంతా ట్రస్టుకు వెళ్తుంది. అందుకే ఆ పని చేయడం లేదు. అని గాఢంగా నిట్టూర్చాడు బాస్. అలా అని మీరు వేసిన ప్లాన్ కూడా సక్సెస్ కాలేదు కదా. పైగా ఆ గతిలేని అమ్మాయి ఆ కోటీశ్వరుడి ఇంటికి కోడలైంది. మనకు ఖాళీ చేతులు మిగిలాయి. పైగా కష్టపడింది మనము, సుఖాలు అనుభవిస్తోంది ఆమె అని వాపోయాడు జోగులు. ఒరేయ్ జోగులు, నిన్ను నోరు ముయ్యమన్నానా? అసలే నేను చిర్రెత్తి ఉన్నాను. నువ్వెక్కువ వాగావు అంటే వాడికన్నా ముందు నువ్వు ఖతమవుతావు, జాగ్రత్త అని కోపంతో వాడిని హెచ్చరించాడు బాస్. దాంతో జోగులు నోరు మూతపడింది.
అది సరే కానీ బాస్, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఖాళీగా ఉండడం ఇష్టం లేని శతభిషం అడిగాడు. గంభీరమైన ఆలోచనలో ఉన్న బాస్ శతభిషం మాటలు విని, వాడిక్కడికి ఎందుకు వచ్చాడు? కారణమేమైనా తెలిసిందా? అన్నాడు. లేదు బాస్, సడన్గా ప్రయాణం పెట్టుకొని వచ్చాడని సిటీ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుండి నేను వాణ్ణి ఫాలో చేస్తూ వచ్చాను. వీడు ఎవరినీ కలవలేదు, కానీ హోటల్లో కాసేపు బ్రేక్ తీసుకున్నాడు. అది కూడా లంచ్ చేయడానికి. అంతకు మించి ఏమీ లేదు. బహుశా ఈ టీ ఫ్యాక్టరీ విషయాలు ఏమైనా కనుక్కోవడానికి వచ్చాడేమో. ఇక్కడి వర్కర్లు ఏమైనా అతనికి మీ మీద కంప్లైంట్ ఇచ్చారేమో. ముందు ఆ వివరాలు కనుక్కోండి అన్నాడు శతభిషం. నాకైతే మీ గురించి ఎంక్వైరీ చేస్తూ వచ్చాడేమో అనిపిస్తుంది బాస్. ఊరుకోలేక మళ్ళీ నోరు విప్పాడు జోగులు. దాంతో అసలే మంట మీద ఉన్న ఆ బాస్ జోగుల్ని కొట్టడానికి చెయ్యెత్తాడు. అంతలోనే చెయ్యి వెనక్కి తీసుకొని, వీడి మాటలో పాయింట్ ఉంది అని ఆలోచనలో పడ్డాడు. మేఘ అక్కడ కాల్ మాట్లాడుతుంటే ఉర్వి అనామికకు కాల్ చేసి తాము క్షేమంగా చేరుకున్న విషయం చెప్పింది. సరే, మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అవసరం పడితే వెంటనే నాకు కాల్ చేయండి అని చెప్పి మరీ కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది అనామిక. మేఘ తను ఊటీ వచ్చిన విషయం తన ఫ్రెండ్ అండ్ లాయర్ అయిన శౌర్యకి కాల్ చేసి చెప్పాడు. అతడు కంగారు పడ్డాడు. ఒరేయ్, ఎందుకురా అలా ఒంటరిగా వెళ్ళావు? రమ్మంటే నేను వచ్చేవాణ్ణి కదా. ఒకసారి ఇలాగే ఒంటరిగా వెళ్ళి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావు. ఇప్పుడు మళ్ళీ అంటే నాకు భయంగా ఉంది. నన్ను వెంటనే బయలుదేరి రమ్మంటావా? ఆందోళనతో అన్నాడు శౌర్య. ఇప్పుడు నేనేమీ ఒంటరిగా లేను, ఉర్వి నాతో ఉంది అన్నాడు. అతడెంత దాచాలి అనుకున్నా అతని గొంతులోని చిలిపితనం బయటపడింది. అలాగా, అయితే చెప్పవేం? నేను అనవసరంగా కంగారు పడ్డాను. ఇక ఆలస్యం ఎందుకు? ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయండి అన్న శౌర్య నవ్వాడు. అతని కొంటె నవ్వులోని అర్థం గ్రహించి, పోరా రాస్కెల్, నువ్వెప్పుడు ఏదో ఒకటి నన్ను టీచ్ చేస్తావు అన్న మేఘ్. ఇంతకీ నీ వుడ్బి ఏమంటుంది? ఆరగా అడిగాడు. ఏమంటుంది? పెళ్ళెప్పుడు అంటుంది. పెళ్ళిదేముంది, ఆ తర్వాతది ముందు చేసుకుందాం అంటాను నేను. దాంతో మా ఇద్దరి మధ్య చిలిపి గొడవ మొదలవుతుంది. అది ఆమె అలక వరకు వెళ్తుంది. నా బుజ్జగింపుతో ముగుస్తుంది. అబ్బబ్బా, రోజు ఇదే తంతు. ముహూర్తం ఎప్పుడు కుదురుతుందో, మా పెళ్ళి ఎప్పుడు అవుతుందో అప్పటి వరకు ఈ తగువు అలాగే ఆగేలా లేదు అన్నాడు శౌర్య. అయితే మీ టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ బాగుందన్నమాట అన్న మేఘ ముసిముసిగా నవ్వాడు. నీకు నవ్వు వస్తుందేమో, కానీ నాకు విసుగు పుడుతోంది. మేఘు నవ్వినందుకు ఉక్రోషపడ్డాడు శౌర్య. ఆల్ ది బెస్ట్ కొంటెగా అన్నాడు మేఘ్. దేనికి? తెల్లముఖం వేశాడు శౌర్య. మీ కీచులాటకి. మేఘ్ అనగానే చంపుతా నిన్ను అన్నాడు శౌర్య. అలాగలాగే అంటూ కాల్ కట్ చేసి ముసిముసిగా నవ్వుకున్నాడు మేఘ్. ఆ తర్వాత మేఘ్ పడక గదికి వచ్చాడు. అతడు వచ్చేసరికి ఉర్వి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తోంది. అతడు ఆమె వెనకాల వచ్చి ఆమె భుజం మీద తన గదవను ఆనించి, బయట అంతా చిక్కని చీకటి ఉంది. ఆ చీకట్లో ఏం కనిపిస్తుందని చూస్తున్నావు అన్నాడు. అతని లైట్ షేవింగ్ ఆమె భుజానికి తగులుతూ గిలిగింతలు పెడుతుంటే ఒకలాంటి ఫీల్ కలిగింది ఆమెకి. ఒక్క క్షణం తన్మయత్వంతో కళ్ళు మూసి తెరిచింది. మీరే చూడండి అంది. అతడు అదే పొజిషన్లో ఆమెను వెనక నుండి హక్ చేసుకుని ఆమె భుజం మీదుగా బయటకు చూశాడు. సన్నగా మంచు కురుస్తున్న ఆ చీకటిలో మినుగురు పురుగులు ఎగురుతూ కనువిందు చేస్తున్నాయి. నిజంగా ఆ దృశ్యం చూడ్డానికి చాలా బాగుంది. వావ్, నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చాను, కానీ ఇలాంటి దృశ్యం ఎప్పుడూ చూడలేదు అని ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు చూశాడు మేఘ్. ఆమెకు అంత దగ్గరగా ఉండడంతో ఆమె మేని పరిమళం అతన్ని మత్తెక్కించింది. ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి, చూసింది చాలు, ఇక వెళ్దాం అన్న అతడు కిటికీ మూశాడు. కొద్దిగా తల తిప్పి అతన్ని చూసి, ఎక్కడికి? అనుమానంతో కళ్ళు ఎగరవేసింది. ఎక్కడికి ఏంటి? చీకటి పడింది కదా, బెడ్ మీదికి అన్నాడు. మీకు నిద్ర వస్తే పడుకోండి, నేను కాసేపు ఇక్కడే ఉంటాను అంది. నాకేమీ నిద్ర రావడం లేదు, కానీ దానికన్నా ముందు చేసే పనులు చాలా ఉన్నాయి, అందుకే రమ్మంటున్నాను. ఆమె మెడ మీద తన తడి పెదాలను అద్ది చిన్నగా ముద్దు పెట్టాడు.
అతని చర్యతో ఆమెకి మైకం ఏదో కమ్మినట్టు అయింది. మత్తుగా కళ్ళు మూతలు పడుతుంటే ఏదో చెప్పాలి అనుకున్న ఆమె మాటలు పెదవి దాటలేదు. ఆమె మౌనం అంగీకారం అనుకున్నాడు అతడు. అంతే. 2 చేతులతో ఆమెను ఎత్తుకొని వస్తుంటే వారించాలి అనుకున్న ఆమె వారించలేకపోయింది. అతనిపై మోహం ఆమె తనువును కోకలా చుట్టేసింది. ఆమెకు తెలియకుండానే అతని మెడ చుట్టూ తన చేతులు వేసింది. ఆ తర్వాత అతడు ఆమెను జాగ్రత్తగా మంచం మీద పడుకోబెట్టాడు. బెడ్ మీద చేరగానే ఉర్వి సిగ్గుతో పక్కకు తిరిగింది. అతడు ఆమె పక్కన చేరి వెనక నుండి హక్ చేసుకుని తన పెదాలకు పని చెప్పాడు. ఆమె మెడ అతని గరుకుగడ్డానికి బలైంది. అతడి బలమైన చేతుల కింద ఆమె సన్నని నడుము నలిగింది. అతని స్పర్శకి తీయని పులకరింత ఆమె తనువంతా పాకింది. తన్మయత్వంతో గట్టిగా మూసింది ఉర్వి. అతడు ఆమెను తన వైపు తిప్పుకోగానే బిడియంతో బిగుసుకుపోయిన ఆమె పెదాలు చిగురుటాకులు అయ్యాయి. అదురుతున్న ఆమె అధరాలను అందుకోవాలన్న కోరిక పుట్టింది అతనికి. ఆమె ముద్దు మోముని చూసి అతనిక ఆగలేకపోయాడు. ముఖం నిండా తన ముద్దుల ముద్రలు వేసి చివరికి ఆమె పెదాల తాంబూలాన్ని అందుకున్నాడు. అతడు ఇస్తున్న ఆ గాఢమైన ముద్దు ఆమెపై అతనికున్న ఇష్టాన్ని తెలుపుతోంది. సందిగ్ధావస్థలో ఉన్న ఆమె మనసు అతనిపై ప్రేమను నింపుకుంది. ఇంకా ఇంకా అతనిలో మమేకం కావాలి అని ఆమె మనసు ఆరాటపడింది. ఆమెలో ఉన్న ఆలోచనలు అడుగంటిపోగా పూర్తిగా తనను తాను అర్పించుకోవడానికి సిద్ధపడింది. కాస్త ఆగితే ఆమె ఆ పని చేసేది కూడా. ఇంతలో ఆమె అంతరాత్మ అతని మాయలో పడిన ఆమెను తట్టిలేపి, ఉర్వి, గతం మర్చిపోయావా? మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు అని ఆమెను హెచ్చరిస్తూ ఇంతకుముందు జరిగిన సంఘటనను గుర్తు చేసింది. ఆమె ఒళ్ళు జలధరింపుకి గురి అవ్వగా ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అతని పెదాల కింద తన పెదాలు నలుగుతుంటే ఆమె కనుపాపలు పెద్దగా తెరుచుకున్నాయి. ఆమెకు ఊపిరి భారమవ్వగా ఇబ్బంది పడింది. అది గమనించిన అతడు ఆమె కింది పెదవిని గట్టిగా నొక్కిపట్టి అక్కడ తన ఆనవాలను కానుక చేసి అప్పుడు వదిలాడు. ఆమె వేగంగా పీల్చి వదులుతూ అతనికి అతి సమీపంగా ఉన్న అతన్ని దూరంగా నెట్టి లేచి కూర్చుంది. ఆమె అలా ఎందుకు చేసిందో అతనికి అర్థం కాలేదు. ఏమైంది అన్నాడు. ఇంతకుముందులా అతని మాట గంభీరంగా రాలేదు. చాలా మృదువుగా వచ్చింది. ముఖం మరోవైపుకు తిప్పుకొని కూర్చున్న ఆమె మనసులో ఎన్నెన్నో అనుమానపు ఆలోచనలు సుడులు తిరుగుతుంటే అతను అడిగిన దానికి ఆమె సమాధానం చెప్పలేదు. సిగ్గేమో అనుకున్న అతడు ముసిముసిగా నవ్వుకొని ఆర్ యు ఓకే అంటూ ఆమె వీపు నిమిరాడు. అది కూడా ఆమె బ్లౌజు లేని ప్రాంతంలో తన చేతిని ఉంచి సుతిమెత్తగా తాకాడు. అతని స్పర్శ ఆమెలో ప్రకంపనాలు సృష్టించింది. అతడు కావాలని మనసు మారం చేస్తుంటే అనుభవం దూరం పెట్టమని చెప్పింది. ఆమె బుద్ధికి మనసుకి మధ్య ఇప్పుడు సంఘర్షణ మొదలైంది. వివేకం మేలుకొమ్మంటుంటే యవ్వనపు పొంగు అతనికి దాసోహం కమ్మని ప్రోత్సహిస్తోంది. అతడేం చేసినా నీ భర్తే కదా అంటుంది. చేదుగా మిగిలిన గతం తన కళ్ళ ముందు కనిపిస్తుంటే అతన్ని దూరం పెట్టడమే కరెక్ట్ అనిపించింది ఆమెకు. ఈ సమయంలో ఆమె అతన్ని దూరం పెట్టగలదా? పెడితే మాత్రం అతడు ఊరుకుంటాడా? అసలు ఈ రాత్రి వాళ్ళకి శోభనం జరుగుతుందా? ఈ కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, ఈ స్టోరీతో పాటు నేను ఇస్తున్న మరో 2 స్టోరీలు కూడా చూసేయండి. కొన్ని ఎపిసోడ్లు చూస్తే ఆ స్టోరీలు కూడా మీకు నచ్చుతాయి. ఈ స్టోరీ లాగానే వాటిని లైక్ చేస్తారు. దయచేసి నా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. అంతేకాని అలా చూసి ఊరికే వదిలేయకండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.